అండి. ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి సర్కిల్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ 5. ఓకే, మనం ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ ఎట్ h, k అండ్ రేడియస్ r. ఇలా తీసుకున్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఓకే, ఈజీ ప్రాబ్లమే. ఇక్కడ 0,0 అని ఇచ్చారు కదా, ఆ 0,0 ఏమనాలి అంటే h, k అనుకోవాలి. అలానే అండ్ రేడియస్ r అన్నారు కాబట్టి r ఈక్వల్ టు ఎంత? 5. ఇవన్నీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. x మైనస్ h హోల్ స్క్వేర్ అంటున్నాం కదా, అంటే x మైనస్ h ఎంత అండి? h 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k కూడా ఎంత? 0నే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r ఎంత? 5 స్క్వేర్. ఓకే, x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి? x స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఓన్లీ y స్క్వేరే కదా, ఇజ్ ఈక్వల్ టు ఎంత? 25. ఓకే, ఇంతే, జస్ట్ ఇదే, దీన్నే మనం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాం కదా, ఇదే ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ విత్ సెంటర్ 1,2 తీసుకుంటున్నానండి. విత్ సెంటర్ 1,2 అలానే రేడియస్ వచ్చేమో 4 తీసుకున్నప్పుడు ఎలా? విత్ సెంటర్ 1,2 అండ్ రేడియస్ 4 అంటే r ఈక్వల్ టు నేమో 4. వీటిని ఏమని చెప్పాము? ఇది h అంటాము, ఇది k అంటున్నాం కదా, సేమ్ ప్రొసీజర్. x మైనస్ h హోల్ స్క్వేర్ అంటున్నాం, అంటే x మైనస్ h ఎంత అండి? మనకి 1 కదా, హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఎంత? 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r అంటే 4 కదా, 4 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఆ ఫార్ములాలో స్ప్లిట్ చేయండి. ఓకే, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ కదా, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2ab. ఇది a, ఇది b ప్లస్ ఇక్కడ కూడా అంతే, a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకే, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే ఎంత? y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత? 4 మైనస్ 2ab అంటే 2 ఇంటూ y ఇంటూ 2 ఈక్వల్ టు ఎంత? 4 స్క్వేర్ అంటే 16. ఓకే, ఇప్పుడు చూడండి, x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈక్వల్ టు 16. ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఎలా ఏమైనా ఉన్నాయని చూడండి, ఏం లేవుగా. ఓకే, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y, ఇక్కడ చూడండి ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 5 ఈక్వల్ టు 16. ఓకే, ఇదే ఈక్వేషన్. మీకు ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.